హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. నిన్న జరిగిన ఎస్బీఐ పిఓ మెయిన్స్ ఎగ్జామ్స్లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ స్టాటిక్ జీకే వీడియోస్ నుండి కానీ జూలై కరెంట్ అఫైర్స్ నుండి కానీ చాలా బిట్స్ వచ్చినాయి. జూలైలో నేను టైం తక్కువగా ఉండడం వల్ల చాలా ఇంపార్టెంట్ బిట్స్ మాత్రం అప్లోడ్ చేశాను. సో వాటి నుండి చాలా బిట్స్ వచ్చినాయి. స్టాటిక్ జీకే నేషనల్ పార్క్స్ అప్లోడ్ చేశాను కదా, దాని నుండి నేషనల్ పార్క్స్ కానీ బ్యాంకింగ్ హెడ్ క్వార్టర్స్ మీద కూడా బిట్స్ వచ్చినాయి. సో వీడియోస్ మీరు జాగ్రత్తగా ఫాలో అవుతే నెక్స్ట్ ఎగ్జామ్స్లో కూడా మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే బ్యాంక్స్ అండ్ ట్యాగ్ లైన్స్. బ్యాంకింగ్ హెడ్ క్వార్టర్స్ ఆల్రెడీ చూసాం కదా, సో ట్యాగ్ లైన్స్ అనేది చూద్దాం. సో ట్యాగ్ లైన్స్ అనేది పెట్టుకోవడం కొంచెం కష్టం. కోడ్ వర్డ్స్ అవి కూడా కొంచెం సెట్ అవ్వవు, బట్ మ్యాక్సిమం కోడ్ వర్డ్స్తో మీకు ఈజీగా గుర్తుండడానికి నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ట్యాగ్ లైన్స్ అనేవి కొంచెం 2-3 టైమ్స్ చదవండి. ఓకే, సో ఫస్ట్ అలహాబాద్ బ్యాంక్. అలహాబాద్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అనేది ట్రెడిషన్ ఆఫ్ ట్రస్ట్. ట్రెడిషన్ ఆఫ్ ట్రస్ట్ అలహాబాద్ బ్యాంక్. ఓకే, దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. అలహాబాద్ అనేది ట్రెడిషనల్ సిటీ కదా, అక్కడ కుంభమేళా ఇవి జరుగుతూ ఉంటాయి. త్రివేణి సంగమం ఉంటుంది, గంగా యమున సరస్వతి నదులు అనుసంధానం. సో అలహాబాద్ అనేది కొంచెం ట్రెడిషనల్ సిటీ కదా, సో అలా గుర్తుపెట్టుకోండి, అలహాబాద్ ట్రెడిషన్. సో అలహాబాద్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి? ట్రెడిషన్ ఆఫ్ ట్రస్ట్. ఓకే, నెక్స్ట్ ఆంధ్రా బ్యాంక్. ఆంధ్రా బ్యాంక్ కి ట్యాగ్ లైన్ వేర్ ఇండియా బ్యాంక్స్. ఆంధ్రా బ్యాంక్, ఆంధ్ర ఇండియా, ఇండియాలో ఆంధ్ర ఉంటుంది కదా, ఆంధ్రా బ్యాంక్ వేర్ ఇండియా బ్యాంక్స్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి, ఆంధ్రా బ్యాంక్ వేర్ ఇండియా బ్యాంక్స్. 2-3 టైమ్స్ అవ్వడం వల్ల మీకు ఈజీగా గుర్తుంటుంది. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా చూస్తూ విజువలైజ్ చేస్తూ వీడియో వినటం వల్ల చదవడం దానికన్నా ఎక్కువగా ఇలా చూడడం వల్ల గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సో ఆంధ్ర బ్యాంక్ వేర్ ఇండియా బ్యాంక్స్. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా ట్యాగ్ లైన్ ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్. సో బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఓవర్సీస్లో మ్యాక్సిమం బ్రాంచెస్ ఉన్నాయి కదా. సో విచ్ బ్యాంక్ హ్యాస్ మ్యాక్సిమం ఓవర్సీస్ బ్రాంచెస్? బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఓవర్సీస్లో ఎస్బీఐ కన్నా కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి. సో ఓవర్సీస్ ఎక్కువ బ్రాంచ్ ఉన్నది కాబట్టి ఇంటర్నేషనల్ బ్యాంక్ అనమాట. సో దాని ట్యాగ్ లైన్ ఏంటి? ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్. సో ఇలా గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఓవర్సీస్లో ఎక్కువ బ్రాంచ్ ఉన్నాయి కాబట్టి ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ట్యాగ్ లైన్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాగ్ లైన్ రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్. సో ఇండియా యొక్క బ్యాంక్ కదా, అది ఒక బ్యాంకింగే కాకుండా మనకి రిలేషన్షిప్ కూడా అందిస్తుంది అనమాట. ఇండియాతో మనకి రిలేషన్షిప్ని అందిస్తుంది. ఓకే, బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్ ట్యాగ్ లైన్. ఓకే, బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ట్యాగ్ లైన్ వచ్చి వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, దేనా బ్యాంక్ కి ట్యాగ్ లైన్ ట్రస్టెడ్ ఫ్యామిలీ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క ట్యాగ్ లైన్ వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్. సో కొంచెం సిమిలర్గా ఉంటాయి ట్యాగ్ లైన్స్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేనా బ్యాంక్కి. సో వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్, మహారాష్ట్ర వన్ బ్యాంక్, దేనా బ్యాంక్ ట్రస్టెడ్, దేనా ట్రస్టెడ్. సో చిన్న స్టోరీ చెప్తాను చూడండి. మై ఫ్రెండ్ దేనా అనే ఒక ఫ్రెండ్ ఉంది, లివ్స్ ఇన్ మహారాష్ట్ర అండ్ హెర్ ఫ్యామిలీ హ్యాస్ అకౌంట్స్ ఇన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ దేనా బ్యాంక్. So my friend Deena lives in Maharashtra and her family has accounts in Bank of Maharashtra and Dena Bank. Deena బాగా ట్రస్ట్ చేస్తుంది. దేనా అనే గాలు బాగా ట్రస్టెడ్. సో అలా దేనా బ్యాంక్ ట్రస్టెడ్ ఫ్యామిలీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంటే ఒకటి. ఓకే, వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్, ఓన్లీ వన్ బ్యాంక్. దేనా బ్యాంక్ ట్రస్టెడ్ ఫ్యామిలీ బ్యాంక్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా రెండు జాగ్రత్తలు పెట్టుకోండి. నెక్స్ట్ కెనరా బ్యాంక్ టుగెదర్ వీ క్యాన్. కెనరాలో క్యాన్ ఉంది కదా, ఈ ట్యాగ్ లైన్లో కూడా క్యాన్ ఉంది, క్యాన్. ఓకే, బిల్లాలో అంటాడు కదా ప్రభాస్ క్యాన్ అని. సో కెనరా బ్యాంక్ టుగెదర్ వీ క్యాన్, కెనరా బ్యాంక్ టుగెదర్ వీ క్యాన్. సో కెనరా బ్యాంక్ ట్యాగ్ లైన్ టుగెదర్ వీ క్యాన్. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాగ్ లైన్ ఏంటి? సెంటర్ టు యూ సిన్స్ 1911. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ టు యూ సిన్స్ 1911. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్యాంక్ అనమాట, 1911 నుండి ఉంది. సో దీని ట్యాగ్ లైన్ సెంట్రల్
సెంట్రల్ టు యూ సిన్స్ 1911. సో ట్యాగ్ లైన్లో కూడా సెంట్రల్ ఉంది, బ్యాంక్లో సెంట్రల్ ఉంది కదా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాగ్ లైన్ సెంట్రల్ టు యూ సిన్స్ 1911. మిమ్మల్ని కాసేపు ఇలా ఎంగేజ్ చేయడం ద్వారా పేజీకి కూడా ఒక్కొక్కటే పెడుతున్నాను ట్యాగ్ లైన్, ఎందుకంటే మీకు ఇలా కాసేపు ఎంగేజ్ చేయడం ద్వారా మిమ్మల్ని మీరు వీడియోని చూస్తూ ఉండడం వల్ల ఇది మీ మైండ్లో ప్రింట్ అవుతుంది అనమాట. సో మీకు ఆప్షన్లు అవి చూస్తే ఈజీగా గుర్తొస్తుంది. చదవడం కన్నా ఇలా చేయడం వల్ల ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఓకే, సో మీరు బోర్ ఫీల్ అవ్వకుండా వీడియోని పాజ్ చేయడం అలాంటివి చేయడం జాగ్రత్తగా చూసినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటాయి. ఓకే, నెక్స్ట్ కార్పొరేషన్ బ్యాంక్. కార్పొరేషన్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏ ప్రీమియర్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. సో కార్పొరేషన్ బ్యాంక్ అనేది ప్రీమియం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. కార్పొరేషన్ బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంక్ ఇన్ పబ్లిక్ సెక్టార్. మంచి ప్రాఫిట్లో నడుస్తూ ఉంటుంది, వర్కింగ్ అది కూడా చాలా బాగుంటుంది. చాలామంది కార్పొరేషన్ బ్యాంక్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, కార్పొరేషన్ బ్యాంక్ అనేది ప్రీమియం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్, యువర్ టెక్ ఫ్రెండ్లీ బ్యాంక్. ఇండియాలో టెక్నాలజీ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. సో ఇండియాలో టెక్నాలజీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇండియన్ బ్యాంక్ ట్యాగ్ లైన్ యువర్ టెక్ ఫ్రెండ్లీ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇందాక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, దేనా బ్యాంక్ చూసాం కదా, రెండు ఫ్యామిలీ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పాను. సో అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొంచెం సిమిలర్ ట్యాగ్ లైన్స్ ఉంటాయి. సో ఇవి కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ గుడ్ పీపుల్ టు గ్రో విత్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ట్యాగ్ లైన్ గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్. సో చిన్న స్టోరీ చూడండి. ఇండియన్ పీపుల్ లివింగ్ ఇన్ ఓవర్సీస్ ఆర్ రియల్లీ గుడ్ పీపుల్. ఓవర్సీస్లో ఉన్న ఇండియన్ పీపుల్ అనే వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు చాలా. సో ఇండియన్ ఓవర్సీస్, సో ఓవర్సీస్లో ఉన్న ఇండియన్లు చాలా మంచి వాళ్ళు, గుడ్ పీపుల్. సో ఓవర్సీస్లో ఉన్న వాళ్ళు మంచి గ్రోత్, ఫారిన్ వెళ్ళి బాగా సంపాదించి ఇండియాకి తిరిగి వస్తున్నారు కదా. సో ఫారినర్స్, ఓవర్సీస్లో ఉన్న వాళ్ళు బాగా, మన ఇండియన్స్, ఓవర్సీస్లో ఉన్న ఇండియన్స్ బాగా గ్రో అవుతున్నారు అనమాట. సో ఓవర్సీస్ అంటే గ్రోత్, ఓవర్సీస్లో ఉన్న ఇండియన్స్ గ్రోత్ అవుతున్నారు. సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి గుడ్ పీపుల్ టు గ్రో విత్. సో ఓవర్సీస్లో ఉన్న వాళ్ళకి బాగా గ్రోత్ అయ్యి వస్తున్నారు కాబట్టి ఓవర్సీస్ అంటే మీకు రావాల్సిన, వెంటనే గుర్తు రావాల్సిన పదం గ్రో విత్. ఓకే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంటే గుడ్ పీపుల్ టు గ్రో విత్. ఓవర్సీస్లో గ్రోత్, ఓవర్సీస్లో ఉన్న పీపుల్ గ్రోత్ అవుతారు. సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గుడ్ పీపుల్ టు గ్రో విత్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇవి కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి కదా ఈ రెండు, అందుకని. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్. వెన్ పీపుల్ ఆర్ లివ్ టుగెదర్ లైక్ యూనియన్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా. సో అందరూ కలిసి ఉంటే అది నిజంగా చాలా మంచిది అనమాట. సో గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ యూనియన్ బ్యాంక్. యూనియన్ కలిసి ఉంటే మంచిది, సో అందరం కలిసి ఉంటే మంచిది. సో అది బ్యాంకు. ఈ రెండింటికి చూడండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంటే ఓవర్సీస్లో గ్రోత్ ఉంటుంది కాబట్టి గుడ్ పీపుల్ టు గ్రో విత్. యూనియన్ బ్యాంక్ అనేది గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్. ఓకే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ట్యాగ్ లైన్ గుడ్ పీపుల్ టు గ్రో విత్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టూ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ట్యాగ్ లైన్ ఏంటో చూద్దాం. నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఆఫ్టర్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పబ్లిక్ సెక్టర్. సో నేమ్ ఏంటి, మంచి నేమ్ కదా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది. ద నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్. ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్యాగ్ లైన్ ద నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్. నెక్స్ట్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్, వేర్ సర్వీస్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ ట్యాగ్ లైన్ ఏంటి, వేర్ సర్వీస్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. ఓకే, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ వేర్ సర్వీస్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. ఓకే, నెక్స్ట్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. సో వేర్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ కమిటెడ్, ఓబీసీ కమిటెడ్. సో ఓబీసీ అనేది కమిట్ అయి ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా, బ్యాంకులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కమిటెడ్గా ఉంటారు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ట్యాగ్ లైన్ ఏంటి, వేర్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ కమిటెడ్. సో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ వేర్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ కమిటెడ్, ఓబీసీ కమిటెడ్, ఓబీసీ కమిటెడ్, అలా గుర్తుపెట్టుకోండి. ఓబీసీ కమిటెడ్, ఓబీసీ కమిటెడ్, ఓబీసీ కమిటీ, ఇలా ఓబీసీకి కమిటీ చేశారు, ఓబీసీ కమిటీ అలా. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఒక ట్యాగ్ లైన్ ఏంటి, వేర్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ కమిటెడ్.
Oriental Bank of Commerce tagline, where every individual is committed. Okay. Next, UCO Bank, honors your trust. UCO Bank honors your trust. So UCO trust, UCO trust, UCO trust, UCO trust లాంచ్ చేశారు. UCO trust, UCO trust, UCO trust. ఇలా గుర్తుపెట్టుకోండి. UCO trust. UCO Bank tagline, honors your trust. Okay. Next, United Bank of India, the bank that begins with U. The bank that begins with U, United U, United U, United U, United U, U, United. ఇలా గుర్తుపెట్టుకోండి. 2-3 times రిపీటెడ్గా అనుకోండి. యునైటెడ్ యూ. యూతో స్టార్ట్ అయ్యే బ్యాంక్స్ ఆల్రెడీ యూనియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ కూడా ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. యూనియన్ అంటే గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్. ఓకే. యూకో అంటే ఇందాక చూసాం కదా, హానర్స్ యువర్ ట్రస్ట్, యూకో ట్రస్ట్. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ట్యాగ్లైన్ ఏంటి? గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్. యూకో బ్యాంక్, హానర్స్ యువర్ ట్రస్ట్. సో యునైటెడ్ యూ, the bank that begins with U. Okay, the bank that begins with U, United U, United U, United U. Okay, United Bank of India, the bank that begins with U. కన్ఫ్యూజ్ అవ్వకండి. ట్యాగ్లైన్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి, బట్ మీరు జాగ్రత్తగా 2-3 times చదవడం ద్వారా ఈజీగా గుర్తుంటాయి. ఓకే. సో విజయ బ్యాంక్, a friend you can bank on. A friend you can bank on. విజయ బ్యాంక్ ట్యాగ్లైన్, a friend you can bank on. నాకు ఒక ఫ్రెండ్ ఉందన్నమాట బెంగళూరులో, తను నేమ్ విజయ. సో బెంగళూరులో ఫ్రెండ్ ఉంది, తన నేమ్ విజయ. సో విజయ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? బెంగళూరు. హెడ్ క్వార్టర్స్ అనేది వేరే వీడియోలో చూసాం కదా ఆల్రెడీ. సో ఇప్పుడు ప్రస్తుతం ట్యాగ్ లైన్స్ ఒకటే చూస్తున్నాం. ట్యాగ్ లైన్స్ చూద్దాం. విజయ అనే ఫ్రెండ్ ఉంది. సో ఫ్రెండ్, విజయ ఫ్రెండ్, ఏ ఫ్రెండ్ యూ కెన్ బ్యాంక్ ఆన్. విజయ బ్యాంక్ ట్యాగ్ లైన్, ఏ ఫ్రెండ్ యూ కెన్ బ్యాంక్ ఆన్. ఓకే. నెక్స్ట్, భారతీయ మహిళా బ్యాంక్. భారతీయ మహిళా బ్యాంక్, ఎంపవర్మింగ్ ఉమెన్. భారతీయ మహిళా బ్యాంక్ అనేది లేటెస్ట్గా స్టార్ట్ చేశారు కదా. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కాకుండా వేరేగా స్టార్ట్ చేశారు. ఓకే. భారతీయ మహిళా బ్యాంక్ అంటే లేడీస్కి రిలేటెడ్ కదా. మహిళ అంటే హిందీ వర్డ్. సో మహిళ అంటే ఉమెన్. సో ఇది ఈజీ గుర్తుంటుంది కదా. భారతీయ మహిళా బ్యాంక్, ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ ఉమెన్, భారతీయ మహిళా బ్యాంక్. ఓకే. నెక్స్ట్, ఈసీజీసీ బ్యాంక్. ఈసీజీసీ అంటే తెలుసు కదా, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. సో మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసే కంపెనీస్కి ఇవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట లోన్స్ అవి. సో అది ఈసీజీసీ బ్యాంక్. సో యూ ఫోకస్ ఆన్ ఎక్స్పోర్ట్స్, వీ కవర్ ద రిస్క్. సో నువ్వు ఏమీ ఆలోచించకుండా రిస్క్ గురించి నువ్వు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకో, మేము రిస్క్ ఏమన్నా వస్తే మేము కవర్ చేస్తాం. ఓకే అని బ్యాంక్స్ హామీ ఇస్తుంది అనమాట ఈసీజీసీ అనే బ్యాంక్. ఈసీజీసీ అంటే మెయిన్గా దేనికి? ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో నువ్వు ఎక్స్పోర్ట్స్ అనేవి ఫోకస్ పెట్టు, రిస్క్ వాటి మీద ఫోకస్ పెట్టగా. సో నువ్వు ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ పెట్టు, మేము రిస్క్ని కవర్ చేస్తామని బ్యాంక్స్ హామీ ఇస్తుంది అనమాట. అది యూ ఫోకస్ ఆన్ ఎక్స్పోర్ట్స్, వీ కవర్ ద రిస్క్, ఈసీజీసీ బ్యాంక్. ఓకే. నెక్స్ట్, ఐడిబిఐ బ్యాంక్, బ్యాంకింగ్ ఫర్ ఆల్, ఏ సోచనే బాధ. ఓకే. ఐడిబిఐ, బ్యాంకింగ్ ఫర్ ఆల్, ఏ సోచనే బాధ. ఐడిబిఐని ప్రైవేటైజేషన్ చేద్దామని చూస్తున్నారు కదా. ప్రజెంట్ 1% షేర్ తగ్గించారు. సో 50% గవర్నమెంట్ షేర్, 50% ప్రైవేట్ ఉంది. సో ఇంకొక 1% తగ్గించినట్లయితే ఐడిబిఐ అనేది ప్రైవేట్ బ్యాంక్ అయిపోతుంది. 51% మెజారిటీ షేర్ ఉండాలి కదా. ఓకే. నెక్స్ట్, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అందరికీ తెలుసు కదా. విత్ యూ ఆల్ ద వే, విత్ యూ ఆల్ ద వే. ఇంకో ట్యాగ్ లైన్ కూడా ఉంది, ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్, ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్. విత్ యూ ఆల్ ద వే అదొక ట్యాగ్ లైన్, ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్ ఇదొక ట్యాగ్ లైన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే. నెక్స్ట్, యాక్సిస్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ తెలుసు కదా. బందితే కా నామ్ జిందగీ. సో జిందగీ, యాక్సిస్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్, బందితే కే నామ్ జిందగీ. ఓకే. హిందీ ట్యాగ్ లైన్స్ ఉంటాయి, బందితే కే నామ్ జిందగీ. నెక్స్ట్, ఐసిఐసిఐ బ్యాంక్ ట్యాగ్ లైన్, హమ్ హేనా క్యాల్ ఆప్కా, మేము ఉన్నాం మీకు చింత ఎలా. ఓకే. హిందీ ట్యాగ్ లైన్, హమ్ హేనా క్యాల్ ఆప్కా, హమ్ హేనా కేల్ ఆప్కా, ఐసిఐసిఐ. నెక్స్ట్, హెచ్డిఎఫ్సి, వీ అండర్స్టాండ్ యువర్ వరల్డ్ ఇన్ నీడ్. హెచ్డిఎఫ్సి ట్యాగ్ లైన్, వీ అండర్స్టాండ్ యువర్ వరల్డ్ ఇన్ నీడ్. ఎస్ బ్యాంక్, ఎక్స్పీరియన్స్ అవర్ ఎక్స్పర్టైజ్.
ఎస్ బ్యాంక్ ట్యాగ్లైన్ ఎక్స్పీరియన్స్ అవర్ ఎక్స్పర్టైజ్. నెక్స్ట్ హెచ్ఎస్బిసి, ద వరల్డ్స్ లోకల్ బ్యాంక్. ద వరల్డ్స్ లోకల్ బ్యాంక్ హెచ్ఎస్బిసి. హెచ్ఎస్బిసి ద వరల్డ్స్ లోకల్ బ్యాంక్. నెక్స్ట్ బంధన్ బ్యాంక్. బంధన్ ఐడిఎఫ్సికి రీసెంట్గా ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చింది కదా స్టార్ట్ చేసే బ్యాంక్స్. సో బంధన్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఆప్కి బాలా సబ్కి బాలా. ఆప్కి బాలా సబ్కి బాలా బంధన్. ఆప్కి బాలా సబ్కి బాలా బంధన్. ఓకే, మీకు బ్యాంకింగ్ ట్యాగ్ లైన్స్ మీద పీడిఎఫ్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీకు ఇంకా స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ మీద మెటీరియల్స్ కావాలన్నా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ బ్లాగ్ ఉంది కదా, ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ బ్లాగ్ ద్వారా వెళ్ళి మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ మీద క్లిక్ చేసి ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి, లైక్ చేయనట్లయితే. అలాగే మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా మీ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేస్తాయి. సో మీరు వాటిని చూడొచ్చు. ఓకే, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, సోషల్ మీడియా, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు షేర్. థ్యాంక్ యూ.